అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు గోకవరం హై స్కూల్లో చిరంజీవి హాస్పిటల్ వారు ఈ మెడికల్ టెస్ట్ పెట్టారు. రకరకాల కంప్లైంట్ ఉన్నటువంటి పేషెంట్లు రావడం జరిగింది. వారందరికీ పరీక్ష చేసి ఇక్కడ ఏ విధమైన కంప్లైంట్ ఉందని నిర్ధారించి వారు హాస్పిటల్లో వైద్యానికి కూడా వారు సేవా దృక్పథంతో వచ్చారు. వారి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులోకి వైద్యం తెచ్చి కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు అవేర్నెస్ తెచ్చి ప్రతి వాళ్ళకి వాళ్ళకున్న కంప్లైంట్లు తెలియపరిచి వైద్యం కూడా కొద్దిగా సేవా దృక్పథంతో చేద్దామనే ఉద్దేశంతో వారు నన్ను గతంలో హైదరాబాద్లో నాకు మా ఫ్రెండ్ డాక్టర్ గారు ఆయన కలిసి ఇలా అంటే పెట్టండి మా వాళ్ళందరికీ ఏమైనా ఉపయోగపడితే బాగుంటుందని చెప్పేసి నేనే ఎంకరేజ్ చేశాను. ఈ సందర్భంగా ఆయన రావడం, ఇంకా ఆయన తోటి సహచరులైనటువంటి డాక్టర్లని అన్ని డిపార్ట్మెంట్లని తీసుకొచ్చి ఇక్కడ మాకున్నటువంటి మా మండలంలో ఉన్నటువంటి మా యొక్క కార్యకర్తలు మా ప్రజల కంప్లైంట్లన్నీ పరీక్షించి ప్రతిదానికి ఒక పరిష్కారం చెప్పి ఆ పరిష్కారానికి ఎక్కడ చేయాలి ఏం చేయాలని సూచించి అక్కడ కూడా వైద్యానికి వెళ్ళిన వారికి సేవా దృక్పథంతో అతి తక్కువగా దాన్ని చేయడానికి ఆయన అంగీకరించారు. దాని మీద ఆ రంగం ముందుకెళ్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గోకవరం గ్రామం శ్రీ దాసరి చిన్నధర్మరాజు గారు స్థాపించినటువంటి జడ్పీహెచ్ హై స్కూల్లో చిరంజీవి హాస్పిటల్లో వాస్కులర్ వారు మల్టీ స్పెషలిస్ట్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా సంజీవ్ గారు, వంశీ గారు తదితర డాక్టర్లు కూడా అనుభవమైనటువంటి డాక్టర్లు కూడా రావడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మరి ఈ సేవ చాలా అద్భుతమైంది. ఎందుకంటే దేవుడు పుట్టిస్తే ఈ మనిషిని ఎక్కువ కాలం బతికించేవాడు డాక్టర్, పుట్టించిన వాడు దేవుడైతే బతికించేవాడు డాక్టర్ అని నా నమ్మకం, చాలామంది నమ్మకం. కాబట్టి ఈరోజు డాక్టర్ గారు లేకపోతే పరిస్థితులు ఏమీ లేవు. భగవంతుడి దేవాల జన్మనిస్తున్నారు, కానీ ఆ జన్మనే సక్రమంగా నడిపించేవారు డాక్టర్ అని చెప్పేసి అదే మన కంటి ముందు కనిపించేవాడు డాక్టరే దేవుడు అని చెప్పేసి ఈ సందర్భంగా పెద్దవాడుగా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఏంటంటే వైరకోస్ అనేటటువంటి చాలా భయంకరమైన వ్యాధి. చాలామంది ఈ మధ్యకాలంలో ఈ కాళ్ళకి నరాలు పొంగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇలాంటి వ్యాధికి గవర్నమెంట్ వారు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి. ఇంతవరకు దానికి ఆరోగ్యశ్రీ ఎందుకు వర్తింపజేయట్లేదో నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ వైరస్కో అనేటటువంటి వ్యాధి మరి చేయించుకోవాల్సి వస్తుంది. కానీ ఇలాగ ఈ డాక్టర్లు ఇవన్నీ పరిశీలించి తప్పనిసరిగా మరి ఆపరేషన్ లేకుండా వైద్యం చేయించాలనేటటువంటి ఆలోచనలో కూడా ఈ శిబిరంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా మరి ఈ యొక్క సంకల్పం చేయడం, మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలవడం, మరి ముఖ్యంగా మా గోకవరం గ్రామానికి చెందినటువంటి మేడిపూరి హరీష్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై పెద్దలందరినీ పిలవడం కూడా మా యొక్క భాగ్యంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ సంజీవరావు, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. అంటే అసలు చాలామందికి నా ఈ సూపర్ స్పెషాలిటీ గురించి కూడా తెలీదు. వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ అంటే రక్తనాళాలకు సంబంధించిన డాక్టర్ అనమాట. చాలా అరుదుగా ఉంటాము. సో నా ఈ సూపర్ స్పెషాలిటీని హైదరాబాద్ వరకు వచ్చి కూడా మన గ్రామ పెద్దలు ఆయన మన సత్యబాబు గారు, తర్వాత మన ప్రసాద్ గారు, జెడ్పీటీసీ గారు, వీళ్ళందరూ లేదు డాక్టర్ గారు మా ఊర్లో కూడా దీని గురించి అవగాహన కావాలి, ఈ సమస్యకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, దీని మీద ఒక క్యాంప్ చేద్దాం అనగా డెఫినెట్గా అండి మీరు మంచి సదుద్దేశంతో మమ్మల్ని పిలుస్తున్నప్పుడు మా హాస్పిటల్ నుంచి మేము కూడా చిరంజీవి హాస్పిటల్ నుంచి ఇప్పుడు మన దానవాయిపేటలో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము రాజమండ్రిలో. సో కంపల్సరీగా మనకి దీని మీద అవగాహన, తర్వాత మిగతా డెర్మటాలజీ స్కిన్ స్పెషలిస్ట్ మేడము, తర్వాత జనరల్ సర్జరీ మేడము, ఆర్థోపెడిక్ డాక్టర్ గారు అందరూ కూడా మేమందరం కలిపి ఒకరోజు క్యాంప్ చేద్దాము. ఈ చుట్టుపక్కల ప్రాంతం చాలామంది దీంతో ఇబ్బంది పడుతున్నారు. మనకి ఈ అవకాశము మీ అందరూ కల్పిస్తున్నప్పుడు మేము దాన్ని డెఫినెట్గా మేము ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. దాని భాగంగానే ఇవాళ మనము ఈ గోకవరం మన హై స్కూల్ నందు ఈ క్యాంప్ నిర్వర్తిస్తున్నాము. దీనిలో ఇందాక చాలా బాగా మాట్లాడారు. ఈ వెరికోస్ వెయిన్స్ అనేది చాలామందికి తెలియదు, ఎప్పటి నుంచో ఉంటాయి కదా అని, ఏమీ నాకు దానివల్ల నొప్పి రావట్లేదు అని వదిలేసిన చాలామంది సడన్గా వాళ్ళు ఏదో పొలం పనికి వెళ్తారు,
చిన్నది ఏదో రాసుకుంటామో గీసుకుంటామో జరగడం వల్ల రక్తం ఆగకుండా ఆ, కొంతమంది షాక్లోకి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దీని మీద అవగాహన లేక మాకేమవుతుంది దానివల్ల నరం ఉబ్బిపోయి ఉంది అంతే కదా అని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా వాళ్ళకి డెఫినెట్గా అవగాహన కల్పిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్కి కాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే డాప్లర్ స్కాన్ ద్వారా మనం చూసి కంపల్సరీగా వెరికోస్ వెయిన్స్ ఏదైనా ఉంటే దాని చికిత్స కూడా మనకి ఆ, వాళ్ళకి అందుబాటులో ఉంచి ఆ, మన దానవైపేటలో చేయడం కూడా జరుగుతుంది. సో కంపల్సరీగా అక్కడ కూడా మనకి దీని చికిత్స అంటే దీని చికిత్స కూడా చాలా సులువైన పద్ధతి అండి. దీని వాళ్ళ పనులు మానుకోక్కర్లేదు, లేకపోతే ఆ, ఎటువంటి ఇబ్బందులు నొప్పి ఉండదు, ఏముండదు. ఒక చిన్న నీడిల్తోనే దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. దాన్ని లేజర్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయడం, గ్లూ అని ఇంకా అడ్వాన్స్డ్ ప్రక్రియ కూడా ఉంది. సో దీని ద్వారా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు వచ్చిన రోజునే చేయించుకొని ఒక గంటలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు కూడా చక్కగా నార్మల్ పనులు ఎలా ఉన్నారో అలా చేసుకోవచ్చు. ఇంత సులువైన పద్ధతి ఉందని కూడా వాళ్ళకి చాలా మందికి తెలియక దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. చాలా మంది మీరు ఊరిలోనే చూస్తుంటారు, మానని పుండ్లతో పట్టీలు కట్టుకుంటా ఉంటారు. ట్రీట్మెంటు తర్వాత మరి ముఖ్యంగా ఇప్పుడు మనకి షుగర్ పేషెంట్లు చాలా మంది, ప్రతి ముగ్గురులో ఒకళ్ళు షుగర్ పేషెంట్ అనడంలో అతిశయోక్తి లేదని చెప్పచ్చు. ఈ షుగర్ వల్ల కొంతమంది ఓన్లీ షుగర్ మనం కంట్రోల్ చేసుకుంటాం ఇంతవరకే తెలుసు, కానీ దీనివల్ల కాళ్ళు, వేళ్ళు, తర్వాత బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయనే విషయం చాలా మందికి తెలియదు. దీన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం ఈ ఈ ఈ జబ్బుని. సో దీనికి కూడా మనం రక్త ప్రసరణ సరిగ్గా అవుతుందా లేదా అంటే గుండె నుంచి కింద వరకు కూడా రక్తనాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఈ క్యాంప్లో స్క్రీనింగ్ చేస్తాము. దీన్ని ఏబిఐ టీబీ అంటాము. చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉంది. సో అది ఈ క్యాంప్లో ఉంచాము. సో ప్రతి షుగర్ పేషెంట్ కానీ, బీపీ పేషెంట్ కానీ రక్తనాళాల్లో వాళ్ళు ముందుగానే మార్పులు ఈ ఇచ్చిన టెస్ట్ వల్ల కూడా మనకు తెలిసిపోతుంది. ఆ ఏబిఐ టీబీ టెస్టు, ఆర్టీరియల్ డాప్లర్ స్క్రీనింగ్ టెస్టు మరి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ చేయటం జరుగుతుంది. సో మిగతా సూపర్ స్పెషలిస్టులు మేడం, స్కిన్ స్పెషలిస్ట్ మేడం ఉన్నారు, జనరల్ సర్జరీ మేడము సార్ వాళ్ళు ఉన్నారు, అండ్ ఆర్థోపెడిక్ కీళ్ళ సమస్యలు, కీళ్ళ వాపులు, తర్వాత నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్లో కంపల్సరీగా వచ్చి కలిసి తర్వాత కూడా ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా మీకు చాలా అందుబాటులో దానవాయిపేట రాజమండ్రి అనేది పెద్ద దూరమేం కాదు, ఒక అరగంట జర్నీ ఇక్కడి నుంచి, అరగంట. కంపల్సరీగా మీరు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ ఫాలోఅప్లో కూడా చేసుకోవచ్చు. ఈ క్యాంప్లో ఉన్న వాళ్ళకి మేము కంపల్సరీగా ఆ కేర్ తీసుకొని ఇంకొకటి డబ్బు గురించి కూడా మీరు ఎక్కువ ఆలోచన పెట్టుకోక్కర్లేదు. దీనికి కూడా మేము ఇక్కడ ఈ క్యాంప్లో చూపించుకొని చేసుకున్న వాళ్ళకి కూడా ఏ శస్త్రచికిత్స అవసరం పడినా మనం 50%కే చేస్తాము. అది కూడా మన నాయకులు వీళ్ళందరూ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. మా ప్రాంత ప్రజలు కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, ఇక్కడ కొంచెం రూరల్ ఏరియా. ఇవాళ పొద్దున్నే ఒక డాక్టర్ గారు, ప్రముఖ డాక్టర్ గారు ఒకటే మాట అన్నారు, అంత ఊరిలోకి వెళ్తున్నారు, అక్కడ అసలు ఎవరు ఉంటారండి, వాళ్ళు అసలు ట్రీట్మెంట్ చేయించుకునే ఇది ఉంటుందా, ఊరికి వచ్చి వెళ్ళిపోతారంటే, లేదండి దీని గురించి అవగాహన కల్పిస్తే మనం డెఫినెట్గా ఒక రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నాము మేము. అందుకనే అంత లోపల కూడా క్యాంప్ చేస్తున్నామని కూడా చెప్పాను. సో తప్పనిసరిగా ఇలాంటి ఇబ్బందుల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకొని, అంటే ఇప్పుడే మనం చేసుకుంటే చాలా సులువు, చిన్న నీడులతో అయిపోయేది, అది మనం నెగ్లెక్ట్ చేస్తే కాలు తీసేంత వరకు కూడా వస్తుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అందరూ ప్రజలు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే మన చిరంజీవి హాస్పిటల్ ఇప్పుడు చెప్పాను కదా, ఈ వాస్కులర్ సర్జరీ అనేది సౌకర్యం ఇన్ని రోజులు అవైలబుల్గా లేదు రాజమండ్రిలో. సో ఇప్పుడు మనము ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఎక్విప్మెంట్ అంతా ఉంది కాబట్టి మీరు వచ్చినట్టయితే కంపల్సరీ టెస్ట్ చేయటమే కాకుండా దీనికి శస్త్రచికిత్స కూడా ఇక్కడే అందుబాటులో చేయడం జరుగుతుంది. ఏదైనా అడ్వాన్స్డ్ మరీ ఇబ్బంది అయినప్పుడు హైదరాబాద్ కూడా తీసుకెళ్తాం. ఓకే, సో కంపల్సరీ మరి ఈ క్యాంప్ అందరూ యూటిలైజ్ చేసుకుంటారని, తర్వాత మెయిన్గా మీ మన ఈ ఏరియా నాయకులకు కూడా మీ అందరూ కృతజ్ఞతలు చెప్తున్నాం. సత్యబాబు గారికి, తర్వాత జెడ్పీటీసీ గారికి, ప్రసాద్ గారికి, అందరికీ కూడా మేము అందరం డెఫినెట్గా ఈ అవకాశం ఇచ్చాము. వాళ్ళ ఇచ్చిన అవకాశాన్ని డెఫినెట్గా మేము కూడా ప్రజలకి అందుబాటులో ఈ వైద్యాన్ని చేరుస్తామని ఆకాంక్షిస్తాం. డర్మటాలజిస్ట్, చిరంజీవి హాస్పిటల్ దానవాయిపేట నుంచి ఇవాళ క్యాంప్ నిర్వహించడానికి వచ్చాము. సో ఇక్కడ అన్ని స్కిన్ ఇష్యూస్, అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలలో గజ్జి, తామర ఇట్లాంటివి కూడా ఉంటాయి.
అండ్ కొంతమందికి ఏంటంటే బట్టతల ఉండే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ ధరలకే చేస్తున్నాం అన్నమాట. సో ఈ క్యాంప్ నుంచి వచ్చే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.